నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ వివేక హత్య కేసు మరోసారి హెడ్లైన్స్లో నిలిచింది. ఈసారి ఈడీ రైడ్స్ రూపంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏకకాలంలో జరిపిన సోదాలతో ప్రకంపనలే మొదలయ్యాయి. కడప ఎంపీ అవినాష్ నివాసాలు, ఆఫీసులే లక్ష్యంగా హైదరాబాద్ నుంచి కడప వరకు ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. పులివెందుల్లో ఆయన నివాసానికి తాళం వేస్తున్నా వెనక్కి తగ్గకుండా చిన్నాన్న మనోహర్ రెడ్డిని పిలిపించి మరీ తెరిపించి సోదాలు నిర్వహించారు. అవినాష్ రెడ్డి ఒక్కరే కాదు, నిందితులుగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్ ఇళ్లతో పాటు జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి ఇంట్లోనూ అధికారులు జల్లెడ పట్టారు. హత్యకు ముందు నిందితులకు చేరినట్లు చెబుతున్న 4 కోట్ల నగదు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, మనీ లాండరింగ్ వెనుకున్న సూత్రధారులు ఎవరు, ఈడీ అనుమానాలేంటి, ఇప్పటికే సిబిఐ ఏం చెప్పింది? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని ఈరోజు చర్చలో పాల్గొన్నవారు ముప్పాళ్ల సుబ్బారావు గారు, సీనియర్ న్యాయవాది, రాజమహేంద్రవరం నుంచి. నమస్తే అండి సుబ్బారావు గారు. పోతుల బాలకోటయ్య గారు, ఏపీ సామాజిక సంక్షేమ బోర్డు చైర్మన్, విజయవాడ నుంచి. నమస్తే బాలకోటయ్య గారు. నమస్తే గౌతమ్ గారు. రైట్. ముప్పాళ్ల గారు, డైరెక్ట్ పాయింట్ చూస్తే సిబిఐ దర్యాప్తు ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో ఈడీ కేసు నమోదు చేసి నేరుగా ఎంపీ అవినాష్ రెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై దాడులు జరపడం ఏం సూచిస్తున్నట్లు? గౌతమ్ గారు, ఇక్కడ ఒక విషయం అండి చాలా స్పష్టం. సిబిఐ విచారణలో చాలా విషయాలు వెలుగు చూసినాయి. ఎందుకంటే చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర అబద్ధమని నిరూపణైంది. వాళ్ల పార్టీలోనే, వైఎస్ఆర్సీపీలోనే ఆధిపత్య పోరు కోసం హత్య చేశారు, ఒక కుట్రపూరిత హత్య చేశారనేది సిబిఐలో నిర్ధారణ అయింది. కానీ ఏదైతే ఈ హత్య చేయటానికి 40 కోట్ల రూపాయలు సుపారీ ప్రకటించారో ఆ సుపారీ ఇచ్చేయండి ఆర్థిక స్తోమత ఎవరికి ఉన్నది, ఆ పంపకాలు ఎవరి చేతుల నుంచి ఎవరి చేతులకు మారాయనే విషయంలో సిబిఐ అంకె అయితే చెప్పింది, కానీ విచారణ జరపలా. సిబిఐ వేసినటువంటి అంశాల ప్రాతిపదిక ఈడీ ఈ రోజున ఎంటర్ అయిపోయి దాంట్లో అనుమానం ఉన్న వ్యక్తులందరి మీద కూడా దాడులు చేసిన విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో ఒకేసారి 10 ప్రాంతాలలో ఏకకాలంలో దాడులు చేసేసి, సోదాలు చేసేసి దానికి సంబంధించిన బ్యాంకు డాక్యుమెంట్లు, ఆస్తుల డాక్యుమెంట్లు ఇవన్నీ కూడా పరిశీలిస్తూ ఉన్నారు. దీంట్లో ఇంకోటి ఏంటంటే, హత్యకు ముందు దస్తగిరికి మరికొంతమందికి, దస్తగిరికి ఒక్కడికైతే ₹1 కోటి ఇచ్చారు. ప్లాన్ అయిన తర్వాత హత్యకు ముందు ₹1 కోటి ఇచ్చారు. అలానే ₹5 కోట్ల హత్య అనంతరం ఇస్తామని చెప్పారు. కాబట్టి ఈ ₹4 కోట్ల నలుగురికి ఇచ్చింది ఎక్కడిది? దీంట్లో దస్తగిరికి ఇచ్చిన దాంట్లో స్పష్టంగా అప్రూవర్ గా మారిన దస్తగిరి స్పష్టంగా చెప్పాడు, ₹1 కోటి ఇచ్చారు, 75 లక్షలు నా స్నేహితునికి ఇచ్చాను నేను అని చెప్పాడు. ఆ సొమ్ములో దాదాపుగా 40 లక్షల వరకు రికవరీ చేశారు. కాబట్టి ఇంత స్తోమత ఉన్న వ్యక్తి ఎవరు, ఇంత ఆర్థిక ఎవరెవరి చేతులు మారినాయి, ఎవరెవరి చేతులు మారి మిగిలిన సొమ్ము అందరికీ ఇవ్వలేదు కాబట్టి కేసు వచ్చిన తర్వాత ఆ సొమ్ము ఎవరి దగ్గర ఉంది, ఒకవేళ దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందా, హవాలా జరిగిందా, లాంటి అక్రమాల ప్రధానమైన కారణం ఏమిటి వెలుగు చూడబోతా ఉంది ఈ రోజున ఈడీలో. చాలా సిబిఐ ఇచ్చినటువంటి ఆధారాల అత్యధికంగా పరిగణలోకి తీసుకొని లోతైన విచారణ జరపడానికి ఈ రోజున అవినాష్ రెడ్డికి సంబంధించిన కార్యాలయాలు కానీ, ఇల్లు కానీ సోదాలు చేస్తూ ఉంది. కాబట్టి దాంట్లో కొత్త విషయాలు కనుక వెలుగు చూస్తే కేసు మరింత తీవ్రంగా ఉండేవండి ప్రమాదం కూడా ఉన్నది. ఏదేమైనప్పటికి కూడాను ఈ రోజు ఈడీ ఎంటర్ అవ్వడం అనేది ఒక శుభసూచకం. రైట్. ఓకే. ఎందుచేతంటే ఇప్పటి వరకు సునీతారెడ్డి గారి ఆవేదన, ఆక్రందన అదే. అవును. రాష్ట్రపతికి పెట్టినా లేకపోతే ప్రధానమంత్రి గారికి విన్నవించుకున్నా, అయ్యా దీంట్లో లోతైన విచారణ జరగలేదు, ఇంకా కింగ్ పిన్లు ఎవరో వాళ్ళు బయటికి రాలేదు, కాబట్టి లోతైన విచారణ జరపండి అని చెప్పేసని ఆమె ఆవేదన ఈ రోజున కొంతవరకు సఫలీకృతమైందని మనం భావించవచ్చు. రైట్. బాలకోటయ్య గారు, ఇటీవల సునీత స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాశారు, న్యాయం కోసం విజ్ఞప్తి కూడా చేశారు. ఇప్పుడు ఈడీ దాడులు కాకతాళీయమే అయినా ఇకనైనా ఈ కేసులో కదలిక ఉంటుందా? గౌతమ్ గారు నమస్తే. తెలుగు నేల చరిత్రలో
వైఎస్ వివేకానంద రెడ్డి గారి లాంటి క్రూరాతి క్రూరమైన హత్య కానీ, ఆ విచారణ పర్వంలో జరుగుతున్న విచారమైన సంఘటనలు కానీ మరొకటి లేదండి. బహుశా ఇది ఏ దేశ చరిత్రలో కూడా, ఏ రాష్ట్రంలో కూడా ఇంత దయామయమైన పరిస్థితి ఉండదని నేను అనుకుంటున్నా. రెండో మాట ఏంటంటే, ఒక మాజీ ఎంపీ, ఒక మాజీ మంత్రి, ఒక ముఖ్యమంత్రి సోదరుడు, ఒక ముఖ్యమంత్రి బాబాయ్, అంటే హత్య జరిగి 7 ఏళ్ళైనా కూడా దయనీయమైన వాతావరణంలోనే సంఘటన విచారణ పర్వం జరగటం అనేది, లేదా సునీతారెడ్డి గారు ఎక్కని గడప దిగని గడప లేకుండా, గౌతమ్ గారు మీకు ఒక మాట చెప్పాలి ఈ సందర్భంగా. నాడు పురాణాలలో పతి ప్రాణాలు దక్కించుకునేందుకు సతీ సావిత్రి యమధర్మరాజు వెంటబడి విజయం సాధించింది. కానీ నేటి ఆధునిక కాలంలో తన తండ్రి మరణానికి సంబంధించిన న్యాయం కావాలని సునీతారెడ్డి గారు వెంటబడుతున్న వ్యవస్థల పక్కన ఇప్పటికీ విజయం సాధించలేదు. ఆనాటి సంఘటనకి ఈనాటి సంఘటనకి ఉన్న పరిస్థితి ఇది. ఎంత దయమంటే ఒక్క మాటలో చెప్తాను, ఈ సంఘటన ఇది వివేకానంద రెడ్డి హత్య సంఘటనని పోల్చుకోవటం కంటే దిస్ ఈజ్ ద టామ్ అండ్ జెర్రీ ఆట. అంటే పిల్లి పట్టుకోదు ఎరుక దొరకదు అన్నట్టుగానే సంఘటన సాగుతుంది. ఎందుకంటే వ్యవస్థలు చాలా బలమైనవి అని చెప్పేసి మనం నమ్ముతున్న వాళ్ళం. ఈ వ్యవస్థల్లో సిబిఐ కానీ ఈడీ కానీ చేస్తున్న ఈ దర్యాప్తు కోణానికి ముగింపు రావడంలా ఇదేదో ఒక ధారావాహిక సీరియల్ అని కొనసాగుతుంది. కాబట్టి ఒక బాధ. నిజానికి రెడ్డి గారి యొక్క కడుపు కోతను కనుక పోల్చుకుంటే ఏ ఆడబిడ్డకి కూడా అలాంటి కష్టం రాకూడదు. రైట్, ఓకే అండి. ఆమె ప్రధానమంత్రికి లేఖ రాసింది, రాష్ట్రపతికి లేఖ రాసింది, వ్యవస్థలను కలిసింది, సుప్రీంకోర్టు కలిసింది, ఒక ట్రంప్ గారికి లేఖ రాయలా. తన విద్యుత్ ధర్మం అన్ని నిర్వహించినా కూడా ఇంకా ఈ సంఘటన జరుగుతుంది. మరి ఈడీ ఏం చేస్తుందో చూడాలి. ఈ రోజు కూడా ఈడీ చేస్తున్న సోదాలు కూడా ఫలప్రదం అవుతాయి అన్న అంశం అయితే ఏం లేదు. ఎందుకంటే సంఘటన జరిగి 7 ఏళ్ళైన సాక్ష్యాధారాలు దొరుకుతాయి అనేది కూడా ఒక ప్రశ్న. ముప్పాళ్ళ గారు, హత్య కేసు నిందితులతో పాటు నేరుగా వైఎస్ జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి ఇంట్లోనూ కూడా ఈడీ సోదాలు నిర్వహించిందంటే ఇంకా ఏమైనా వేరుగా అనుమానిస్తోందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే సునీల్ రెడ్డి ఈ హత్యలో సిబిఐ విచారణలో ముద్దాయిగా లేడు. కానీ కింగ్ పిన్ ఎవరో, వీళ్ళకి ఇంత స్తోమత ఉందా, 40 కోట్ల సుపారీ ఇచ్చే స్తోమత ఉందా అని చెప్పేసి అనుమానం నుంచి ఈయన మీద కూడా కొంత క్లూ వచ్చినట్టుగా అర్థమవుతా ఉంది. సునీల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన బంధువు సునీల్ రెడ్డి దీంట్లో ఆయన దగ్గర కూడా సోదాలు జరిపారంటే ఆయన ద్వారా ఈ యొక్క నేరస్తులకి నిందితులకి సొమ్ము జారేయడానికి కావాల్సిన ప్రధాన కేంద్రంగా అదేమైనా ఉన్నదా అనేది ఈ రోజున ఈడీ అనుమానిస్తున్నట్టుగా అర్థమవుతుంది. అంటే ఎప్పుడైతే సునీల్ రెడ్డి ఎంటర్ అయ్యాడో ఆటోమేటిక్గా బిహైండ్ ఉన్నటువంటి కింగ్ పిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇస్తే తప్ప ఈయన జేబులో ఖర్చు పెట్టడు. ఎందుకంటే సునీల్ రెడ్డికి ఏమి పదవులు లేవు, పదవుల కోసం ఫైట్ చేయలేదు. కాబట్టి రాజకీయ లబ్ధి ఎవరికి వస్తుంది, తలపోటు ఎవరికి తగ్గుద్ది, రాజకీయంగా వీళ్ళకి పదవులు ఇవ్వండి వీళ్ళకి ఇవ్వద్దు అని చెప్పేసి అని అందెవరు? వివేకానంద రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితో చాలా స్పష్టంగా చెప్పాడు. అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇవ్వద్దు, ఇస్తే నాకివ్వండి, లేకపోతే షర్మిలారెడ్డి గారికి ఇవ్వండి, లేకపోతే విజయం గారికి ఇవ్వండి అని చెప్పేసి అని గొడవ చేసింది ఎవరు? చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారు. అంతకుముందు ఎమ్మెల్సీగా పోటీ చేసే వాడగొట్టింది ఎవరు? ఎందుకు వాడగొట్టారు? ఆయన యొక్క రాజకీయ రాయలసీమలో ఆయన యొక్క రాజకీయ పలుకుబడిని నిరోధించడానికి చేసినటువంటి కుట్ర కదా. కాబట్టి అందువల్లనే ఎప్పుడైతే సునీల్ రెడ్డి మీద దాడి జరిగిందో, ఏదైతే సోదాలు జరిగాయో కొన్ని విషయాలు వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే డెఫినెట్గా ఈడీ ప్రయత్నం చేసిన తర్వాత ప్రాథమిక సాక్ష్యాధారాలు లేకుండా, సిబిఐలో ఛార్జ్షీట్లో ఉన్న అంశాల్లో లేకుండా లోతైన విచారణ ఈడీ చేయదు. కాబట్టి సునీల్ రెడ్డి దగ్గర ఉంటే అది
కింగ్ పిన్ వరకు కూడా వెళ్ళటానికి అవకాశం ఉన్నది రైట్ అండి. నిర్వివాదాంశం. ఓకే. డెఫినెట్గా ఈడీ ఇంకా లోతుగా విచారణ జరిగితే అసలు దొంగలు బయటపడతారు. ఎవరు ప్రోత్సహించారు, ఎవరు మనీని సప్లై చేశారు, ఎవరు ఎందుకు ఈ యొక్క హత్యకు పూనుకున్నారు, మనీ లాండరింగ్ ఏంటి, హవాలా ఏంటి, ఈ సొమ్ము పంపకాలు ఏంటి, ఈ బ్యాంక్ అకౌంట్ల ట్రాన్సాక్షన్ ఏంటి, లేకపోతే ఆస్తులు కొనుగోళ్లు ఏంటి, అన్నీ కూడా బయటకు వస్తాయి. ఓకే, రైట్. కాబట్టి ఈడీ ఎంటర్ అవ్వడం ఒక శుభసూచకమైన సంకేతం. రైట్. బాలకోటే గారు, ఈరోజు హెడ్లైన్స్ ఈడీ జరిపిన సోదాల్లో కూడా చూస్తే అవినాష్ రెడ్డి నివాసంలో లెక్క చూపని కొంత సొమ్మును 2 లాకర్ల తాళాలు ఈడీ స్వాధీనం చేసుకుంది. ఏ లింకుల కోసం ఈడీ అన్వేషిస్తోందండి? గౌతమ్ గారు, ఇప్పుడు ఆ విచారణ జరిగిన తర్వాత వైఎస్ మనోహర్ రెడ్డి గారు చెప్తున్నారు, అక్కడ లెక్కల్లో చూపని డబ్బులు ఎంతో తెలుసా? కేవలం 24 లక్షలు. అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఛాయ్ ఖర్చు, అవినాష్ రెడ్డి గారి ఛాయ్ ఖర్చు. ఏమవుతుంది గౌతమ్ గారు? 7 ఏళ్ల తర్వాత విచారణ చేసుకుంటే అంటే అంత అప్రమత్తంగా లేని నిందితుల. ఇప్పుడు హత్య జరిగిన వెంటనే ఒకళ్ళు గుండెపోటని, ఒకళ్ళ రక్తపు విరేచనాలని, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారి పుట్టనే వేసి నారాసుర రక్త చరిత్రని రాసిన వాళ్ళు ఏమవుతుంది చెప్పండి? బలవంతులకి 7 ఏళ్లుగా ఏమయ్యింది? కాకపోతే ఒకటి అయ్యింది. నాడు సిబిఐ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెళ్ళి వెనక్కి తిరిగి వచ్చింది. నేడు సోదాలకు వెళ్ళిన ఈడీ కాస్త సోదాలు చేయగలిగింది, వెనక్కి తిరిగి రాలా. దానికి సంతోషపడాలి. ఇంత మించి ఏం జరుగుతుంది? మనం ఏదో ఆకాశం ఊడిపడిపోతుందా ఏంటి? ఈ కేసు అంతా కూడా చాలా పర్యవసానంగా ఉంది సార్. మనం డిబేట్, కొన్ని వందల డిబేట్లు అన్ని ఛానల్లో కూడా చేసిన వాళ్ళమే, పదే పదే మాట్లాడిన వాళ్ళమే, ప్రభుత్వాలు స్పందిస్తూనే ఉన్నాయి. కానీ ఈ విచారణ పర్వాలు అంటే భారతదేశంలో అత్యున్నతమైన సిబిఐ, ఈడీ లాంటి విచారణ సంస్థల మీద కూడా ఒక ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితికి వచ్చింది. కాబట్టి తన వద్దు తను చేసినా కూడా దీని మూలాన పెద్ద ప్రయోజనం ఉంటుందనేది నేను అనుకోలేదు. ఆల్రెడీ వాళ్ళు చెప్పేస్తున్నారు, మమ్మల్ని ఏం అడగలేదు, ఏదో డాక్యుమెంట్లు తీసుకెళ్లారు, ఏదో లాకర్ తాళాలు తీసుకెళ్లారు అని చెప్పి. ఏమవుతుందండి వాళ్ళకి? ఏమయ్యింది ఇప్పటి వరకు? అందుకని వ్యవస్థలో నిజాయితీ కలిగిన దర్యాప్తు చేసి వ్యవస్థలో బలోపేతమయ్యే దిశగా ఏమన్నా చర్యలు ఉంటే ఆ సునీతారెడ్డి గారికి కానీ లేదంటే వ్యవస్థలకు కానీ న్యాయం జరుగుతుందనేది నా ఆలోచన. ముప్పాళ్ళ గారు, వివేక హత్య కేసులో సోదాలపై విడుదల చేసిన ప్రకటనలో ఈడీ నిందితుల నివాసాల్లో సిబిఐ కేసు ఆధారంగానే సోదాలు చేసినట్లు చెప్పింది. ఈ కేసులో సిబిఐ ఏం తేల్చిందండి అసలు? ఇక్కడ ఒకటండి, సిబిఐ చాలా స్పష్టంగా విచారణలో 40 కోట్ల రూపాయలు సుఫారీ మాట్లాడుకున్నారని, దాని ద్వారా ఒక నలుగురికి 4 కోట్ల రూపాయలు ఇచ్చారని, దాంట్లో కొంత సొమ్ము రికవరీ అయిందని, కాబట్టి ఈ యొక్క హత్యను చంపడానికి కాంట్రాక్ట్ చేసుకున్నారు, సొమ్ము బదలాయింపు జరిగింది అనేది చాలా స్పష్టంగా ఛార్జ్షీట్లో పొందుపరచబడింది సిబిఐ. కాబట్టి దీంట్లో ఇన్ని కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ కానీ లేకుంటే బదలాయింపులు కానీ ఏ విధంగా జరిగినాయి, వాళ్ళ ఆదాయాలకు మించి ఆస్తులు ఏమైనా జరిగినాయా, లేకపోతే ఈ బ్యాంక్ అకౌంట్లు, లేకపోతే ఆస్తులు కొత్తగా ఏమైనా కొనుగోలు చేయటం అలాంటివి ఏమైనా జరిగినవా, వాటికి సంబంధించిన అన్ని ట్రాన్సాక్షన్స్, వాళ్ళకి జరిగినటువంటి మొత్తం ఆర్థిక లావాదేవీలు, ప్రత్యక్ష పరోక్ష లావాదేవీలను సైతం కూడా ప్రస్తావించింది. దాని ప్రాతిపదికగానే ఈ రోజున ఈడీ వాళ్ళ యొక్క ఆస్తుల మీద దేవిరెడ్డి శంకర్ రెడ్డి కానీ, భాస్కర్ రెడ్డి కానీ, అవినాష్ రెడ్డి కానీ, దస్తగిరి అప్రూవర్గా మారిన దస్తగిరి కానీ, లేదంటే టి గంగిరెడ్డి కానీ, లేదంటే సునీల్ యాదవ్ కానీ, అలానే సునీల్ రెడ్డి దగ్గర కానీ, ఇలాగ వీళ్ళందరి ఇళ్ళ మీద సోదాలు చేయడానికి అది ఒక ప్రధానమైన కారణం. ఎప్పుడు కూడా ఈడీ ఒక ఎఫ్ఐఆర్ నమోదయ్యి ఛార్జ్షీట్ అయిపోయి విచారణ జరిగిన తర్వాత మాత్రమే దాంట్లో ఉన్నటువంటి ఆధారాలను ప్రాతిపదికగా ఈడీ ఎంటర్ అవుద్ది. దీంట్లో మనీ లాండరింగ్ జరిగిందా, హవాలా జరిగిందా, ఏం జరిగిందని చెప్పేసి. ఇక్కడ ఒకటి మనం అర్థం చేసుకోవాలి, ఈ డాక్యుమెంట్లన్నీ కూడా పరిశీలించిన తర్వాత ఈడీకి వాళ్ళకు కొత్త సమస్యలు కూడా ఉత్పన్నం కావచ్చు. ఎందుకంటే ఆదాయానికి మించి గనక ఆస్తులు గనక వెల్లడైతే
మరలా ఇంకో సంస్థ విచారణకి ప్రారంభమవుద్ది ఏసీబీ. ఎంచేతంటే వీళ్ళ ఆదాయం ఎంత, ఇది కొత్త ట్విస్ట్. వీళ్ళ ఆస్తులు ఎంత, వీళ్ళ ట్రాన్సాక్షన్ ఎంత, ఇవన్నీ కూడా వెలుగు చూస్తాయి. కాబట్టి సిబిఐ చాలా స్పష్టంగా సమగ్రమైన విచారణ జరిపి కొన్ని అంశాలు ఏవైతే ఆర్థికపరమైన అంశాలు వదిలేశారో రైట్, ఆ అంశాలని ఈ రోజున ఈడీ తీసుకొస్తుంది. ఈడీ కనుక నిరూపణ అయిపోతే డెఫినెట్గా ఈడీలో నిరూపించుకునే బాధ్యత ముద్దాయిది. రైట్, ఓకే. నేరం చేయలేదని నిరూపించుకునే బాధ్యత ముద్దాయిది. పోలీస్ కేసుల్లో నేరం చేశాడని నిరూపించే బాధ్యత ప్రాసిక్యూషన్ ఉంది. కాబట్టి దీన్ని తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదండి. బాలకోటి గారు, సిబిఐ కేసు ఆధారంగానే సోదాలో అని ఈడీ చెప్తుంది. న్యాయం కోసం సునీత ఎక్కని గడపలేదు. అయినా ఈ కేసు రాజకీయ కుట్ర అంటూ వైసీపీ అట్లాగే జగన్ ఏం చెప్పాలని అనుకుంటున్నట్లండి? గౌతమ్ గారు చెప్పండి. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తా. వైఎస్ వివేకానంద రెడ్డి గారికి తన కుక్క అంటే చాలా ఇష్టం, కానీ ఆయనకి తెలియదు తన కుక్కను చంపినట్టుగా కుక్కలాగా తనను కూడా చంపుతారు అన్నది. మీరు అన్నిలా భావించకపోతే ఒక మాట కూడా చెప్తాను ఈటీవీ సాక్షిగా. కారణాలు నాకు తెలియదు కానీ, ఏది అదృశ్య హస్తం వెనకుందో నాకు తెలియదు కానీ, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ముందు వ్యవస్థలు తలదించినాయి. మళ్ళీ చెప్తున్నాను, ఆయన వ్యవస్థలతో బంతాటాడాడు. కాబట్టే సిబిఐ అధికారి మీద కూడా కేసు పెట్టాడు. సిబిఐ వెనక్కి వచ్చింది. మీకు ఒక మాట చెప్తాను సార్, కుడి భుజము ఎడం భుజము అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పటివరకు ఏ నోటీసు లేదు. సిబిఐ ఎంక్వైరీలో కూడా ఇదే వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎన్నో ఆధారాలు, ఎన్నో గూగుల్ టేకులు, ఎన్నో సంభాషణలు, ఇన్ని కూడా పుంఖానుగా అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి తలుపులు టచ్ చేసిన సిబిఐ లేదు. ఇప్పటికీ కూడా 3000 వాయిదాలు అల్లకపోయినా కూడా, ఆయన బెయిల్ మీద ఉన్నా కూడా ఆయనకి సమన్లు జారీ చేసిన న్యాయస్థానం లేదు, సిబిఐ లేదు. ఇది ఎందుకు జరుగుతుంది అనేది వ్యవస్థలు ఆలోచించాలి. వ్యవస్థల మీద నమ్మకం కలగాలంటే వ్యవస్థలు బలమైనవి, వ్యక్తులు బలమైన వాళ్ళు కాదు అని అనుకున్నప్పుడు ఎంతటి వ్యక్తికైనా సరే వ్యవస్థ నోటీస్ ఇవ్వగలగాలి, విచారించగలగాలి. కాబట్టి మనం ఎంత మాట్లాడుకున్నా వినీతారెడ్డి గారి యొక్క ఆక్రందన కారణంగానే ఈడీ గదిలినా సిబిఐ గదిలినా ప్రభుత్వాలు గదులుతున్నాయని అనిపిస్తున్నాయి తప్ప, ఈ న్యాయ ప్రక్రియ విపరీతమైన ఆలస్యం కారణంగా వ్యవస్థల పరువు పోతుంది. ఇది నేను అనక తప్పదు. ఓకే అండి, అన్నిటికీ శభాషం చెప్పలేం గౌతమ్ గారు. ప్రశ్నని ప్రశ్నగానే ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యం కాబట్టి, ఆ హక్కు ఉంది కాబట్టి, ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి వ్యవస్థలు కూడా ఇలా ఆలోచిస్తాయి అని చెప్పేసి ఒక చిన్న కోరిక. ఓకే, రైట్. ముప్పాళ్ళ గారు, సునీల్ యాదవ్, దేవిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఎర్రగంగిరెడ్డిలలో సోదాలు జరిగాయి. వాళ్లతో అవినాష్ రెడ్డి, ఇతర వైసీపీ ముఖ్య నేతలకు ఆర్థిక సంబంధాలు ఉన్నట్లు తేలితే నెక్స్ట్ ఏంటి? తర్వాత సిబిఐ దర్యాప్తు ఏమైనా కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా అండి. ఎందుకంటే ఎప్పుడైతే ఏకకాలంలో సోదాలు నిర్వహించిన తర్వాత దాంట్లో గనక ఈ నేరానికి సంబంధించిన లావాదేవీలు, ఆర్థిక బదలాయింపులు ఏమైనా జరిగితే డెఫినెట్గా వాళ్ళను కూడా దీంట్లో ముద్దాయిలు పెడతారు, విచారిస్తారు. ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్గా అది కనుక నిర్ధారణ అయితే ఆ ప్రాతిపదికగా కూడా సిబిఐ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఆర్థికపరమైన లావాదేవీల వైపు, వీటి వైపు సిబిఐ లోతుగా విచారణ జరపలా. అదే సునీతారెడ్డి గారి ఆవేదన. ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది కాబట్టి లోతుగా విచారణ జరిపి వాళ్ళ ఆస్తులను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ని, అలాగనే బ్యాంకు అకౌంట్లని, ఆర్థిక లావాదేవీలని స్వాధీనం చేసుకున్న తర్వాత డెఫినెట్గా ఈడీలో కనుక ఏమాత్రం వెల్లడైనా వెంటనే సిబిఐ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనుమతి తీసుకొని తదుపరి విచారణ తీసుకోవాల్సిన బాధ్యత అయితే సిబిఐ మీద పడుతుంది. రెండోది, ఆదాయానికి మించి ఆస్తులు కనుక ఉంటే ఏసీబీ కూడా రంగంలో దిగుద్ది. డెఫినెట్గా వీళ్ళని అరెస్ట్ చేయడం తప్ప ఇంకో మార్గం ఉండదనేది
మనం ఇక్కడ అర్థం చేసుకోవాలండి. కాబట్టి ఈడీ ఇచ్చింది స్పష్టంగా లోతుగా డాక్యుమెంట్ల ప్రాతిపదికగా మాత్రమే ఈడీ విచారణ జరుపుద్ది. డాక్యుమెంట్ల నుంచి తప్పించుకోవడం అనేది అసాధ్యమైన అంశం ఒకసారి వెల్లడైన తర్వాత. కాబట్టి ఆ ఈడీ చేసినటువంటి అంశాలు సిబిఐకి కూడా ఉపయోగపడటానికి విచారణకి దోహదపడతాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. రైట్, ఓకే అండి. బాలకోటే గారు, సిబిఐ, ఈడీ ఇట్లా దర్యాప్తు సంస్థ ఏదైనా కావచ్చు, తండ్రి దారుణ హత్యకు గురై 7 ఏళ్లు గడిచిపోయింది, అయినా న్యాయం దక్కలేదంటూ ఒక మహిళ చేస్తున్న నివేదనలకు భరోసా ఇవ్వాలంటే ఈ కేసులో ఇకనైనా ఏం జరగాలి? గౌతమ్ గారు, సునీతారెడ్డి గారి నివేదనలకే, ఈ కేసులో ఎకనైనా ఏం జరగాలనే ప్రశ్నలకే సిబిఐ సమాధానం చెప్పాలి, ఈడీ సమాధానం చెప్పాలి, న్యాయస్థానాలు సమాధానం చెప్పాలి. ఎందుకంటే గౌతమ్ గారు, 72 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో బలోపేతమైన వ్యవస్థలో బలవంతుల్ని ప్రశ్నించటంలా బలహీనుల మీద పరాక్రమం చూపిస్తుంది. ఒక నానుడు ఉంది భారత ప్రజాస్వామ్యంలో, చట్టాలు కొందరికి చుట్టం అనే నానుడు. ఈ నానుడి చెరగాలి అంటే వ్యవస్థలో బలమైంది అని చెప్పి నిరూపితం కావాలంటే ఎంత బలవంతులైనా సరే అదుపు పెట్టగలగాలి. లేకపోతే ఈ రోజున ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఒకసారి గమనించండి. వ్యవస్థలతో వైసీపీ పార్టీ కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ ఆడుతున్న ఒక తీరు, సాక్షాత్తు పోలీసుల మీద చేసుకుంటున్నారు కదా, పోలీసులు గుడ్డలెప్పదీస్తామంటున్నారు కదా, న్యాయస్థానాలను కూడా దూషించారు కదా సార్. వ్యవస్థలో ఒక నియంతలాగా నీరో చక్రవర్తి లాగా బంతాట ఆడారు కదా. మరి వీటన్నిటికీ నేను ఏం సమాధానం చెప్తాం? తప్పనిసరిగా ప్రజాస్వామ్యము, కేంద్ర ప్రభుత్వము, చట్టాలు, న్యాయస్థానాలు హుకుం జారీ చేయగలగాలి. ఎందుకంటే వ్యవస్థలో బలోపేతం లేకపోతే దేశం బలోపేతం అవ్వదు. మీ చివరిగా ఒక మాట చెప్తా, నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి అంటాడు అంబేద్కర్ గారు. అలా నిజం ప్రతిరోజు అంబేద్కర్లో ప్రచారంలో లేకపోతే అబద్ధానికి పైచేయి అవుతుంది. తద్వారా రాష్ట్రము, దేశము, ప్రజలు ఇబ్బంది పడతారు, నష్టం జరుగుతుంది అని అంటారు. అందుకని ఇప్పటికీ అయినా సరే ఈడీ చొరవ చూపించడాన్ని అభినందిస్తూనే ఇప్పటికైనా సరే వివేకానంద రెడ్డి హత్య కేసుకి ఒక చరమాంకం వాడాలి. ఆ ఆడబిడ్డ యొక్క కన్నీటి ఆర్తనాదానికి, నేను ఈ మాట ఎందుకు ఆడుతున్నా అంటే మీరు అర్థం చేసుకుంటానే ఆడుతున్నా. ఆ ఆడబిడ్డ కన్నీటి ఆర్తనాదానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉందనేది నా భావన. ఆ న్యాయం జరిగి తీరాలని కోరుతున్నా. రైట్, ఓకే అండి బాలకోటే గారు. రైట్, ధన్యవాదాలండి. ముప్పాళ్ల సుబ్బారావు గారు చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. అట్లాగే పోతుల బాలకోటే గారు ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ అండి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.